అని ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండము 14వ అధ్యాయము. నిర్గమకాండము 14వ అధ్యాయము 21వ వచనములో మోషే సముద్రపు వైపు తన చేయి చాపగా యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడ వలె నుండెను. ఐగుప్తీయులను ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యమున చేరిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. సదాకాలం మీతో కూడా ఉన్నాను, యుగ సమాప్తి వరకు మీతో ఉందును అని వాగ్దానం చేసిన తండ్రి, దైవ సన్నిధి మనోపెన్నిదిగా మాకు అనుగ్రహింపచేసిన దేవానికి స్తోత్రాలు. నీ సన్నిధిని అభ్యాసము చేయడానికి, నీ సన్నిధిని ప్రభువా నిలిచి ఉండడానికి దేవా, నీవు మా పట్ల చేసే గొప్ప కార్యములన్నీ సన్నిధిలో ఉండి దేవా తేరి చూడగలిగినటువంటి గొప్ప అంతస్తులోనికి నన్ను మమ్మను నడిపించి ఈ 40 దినాలు నీ బంగారు పాదాల దగ్గర నీ కౌగిట్లో దాసుంచుచున్న తండ్రి స్తోత్రాలు. నేటి దిన వర్తమానము ద్వారా ఈ నిర్గమకాండము 14వ అధ్యాయములో ఉన్న మాటలన్నీ కూడా మీరే మాకు విషదపరచడానికి వేం చేసిన యేసుక్రీస్తు వారి నామమందు ప్రార్థించి బ్రతమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖనములో నిర్గమకాండములో 14వ అధ్యాయములో నేటి దినమందు మనం ప్రవేశించిన వారమై ఉన్నాము. ఉదయకాలము చెప్పుకున్నట్లుగా మోసే సముద్రము వైపు తన చేయి చాపగా దేవుడట ఆ నీళ్ళన్నీ కూడా ఏం చేశారు, ఆ రాత్రంతా కూడా బలమైన తూర్పు గాలి చేత నీళ్ళన్నీ కూడా తొలగించి దానిని ఆరిన నేలగా చేశారు. దైవజనుడు పాడినటువంటి పాటను మనము ఉదయకాలం పాడుకున్నాము. విసరకర్రతో తండ్రి విసురుచున్నాడా ఏమిటి, విసరకపోతే విశ్వము ఏమైపోద్దట, నశించిపోతుందట. బస ఎక్కడో కానీ గాలి పరుగెక్కడికో కానీ ఇసుమంతా కూడా మనము ఎరుగకున్నాముగా. కాబట్టి మసులుచున్నప్పుడే దేవుణ్ణి మనం ఏం చేయాలట, దేవుణ్ణి మహిమపరచవలసిన వారమై ఉన్నాము. మసులుచున్నాము అంటే అర్థం ఏంటి, జీవించుచున్నాము గనుక జీవించుచున్న వారమైన మనము మసులుతున్నప్పుడే ఏం చేయాలి, దేవుణ్ణి మహిమపరచాలి. ఎందుకు మహిమపరచాలి అంటే దైవజనుడు ఇంకొక కీర్తనలో చక్కగా వ్రాస్తూ అన్నారు, దేవుని సృష్టిలో దేనినైనా ప్రభువు దిట్టముగా వాడును తెలుసునా. దేవుని సృష్టిలో దేనినైనా ప్రభువు దిట్టముగా వాడును తెలుసునా. ఏ వస్తువైనాను ఏ జీవి అయినాను సేవాకుపయోగంబే తెలుసునా. నీ వాలే పని చేయు తెలుసునా, నిశ్చయమిది అని తెలుసునా. దేవుని సృష్టిలో ఉన్న ఏ వస్తువునైనా ఏ జీవినైనా దేవుడు తన సేవకి ఉపయోగించుకుంటారు. ఈ రోజున పిల్లరా, ఈ నిర్గమకాండం 14వ అధ్యాయములో సృష్టిలో ఉన్నటువంటి తూర్పు గాలిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఆ గాలి చేత సముద్రం అంతటినీ కూడా ఏం చేశారంట, ఆరిన నేలగా వేసిన దేవుడు ఉన్నారు. ఈ రోజున మనం ఆలోచన చేసినట్లయితే తూర్పు గాలి వచ్చి సముద్రమును ఏం చేసింది, తొలగించింది, ప్రక్కకు తొలగించింది. అటు ఇటు ప్రియులరా మధ్యన దారి ఏర్పడినట్లుగా తూర్పు గాలి పనిచేసినట్లుగా మనం చూడగలుగుతున్నాము. దేవుని సృష్టిలో ఉన్న దేవుని సృష్టిని మరి దేవుని చేత కలగబడినటువంటి ఈ సృష్టిలో ఉన్నవన్నీ కూడా దేవుని మాట క్రమం తప్పకుండా వింటూ ఉన్నాయి. ఏ వస్తువైనా కానీ ఏ జీవి అయినా కానీ దేవుడు తన యొక్క సేవ కొరకు వాటిని ఉపయోగించుకునే పని నిమిత్తం వాడుకుంటున్నప్పుడు అవన్నీ కూడా చక్కగా దేవుని కొరకు వాడబడతా ఉన్నాయి. మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా నేటి దిన వర్తమానములో
మరి ఆ యొక్క నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీలట సముద్రము మధ్యన ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు ఏమయ్యాయంట? వారికి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే ఉన్నాయి. ఎంత గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడో కదా మన దేవుడు. దానియేలు గ్రంథాన్ని చూసినప్పుడు దానియేలు గ్రంథములో కూడా మరి బలమైనటువంటి గొప్ప శాసనం అక్కడ బయలువెడిన దినమందు కూడా ఇలాంటి గొప్ప కార్యమే దానియేలు గ్రంథంలో కూడా చదువుతూ ఉంటాము, జరిగినటువంటి సన్నివేశం. ఈ దానియేలు గ్రంథము 6వ అధ్యాయములో నుండి 16వ లేఖనము నుండి మనము ఆలోచన చేసినప్పుడు అక్కడ అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానియేలును పట్టుకుని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు ఆయన అంటున్నాడు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలు గారితో చెప్తా ఉన్నారు. సింహపు గుహలో కూడా దానియేలుకు ఏముందట? రక్షణ ఉంది. ఏముందండి? సింహపు గుహలో కూడా దేవుడు దానియేలు గారికి రక్షణను కలుగు చేసిన దేవుడైనాడు. దేవుడు సర్వాధికారి అయినాడు, సర్వశక్తిమంతుడైనాడు, దేవుడు బలమైన దేవుడైనాడు. దేవుడు ఏ కార్యమైనా కూడా చేసి పెట్టగల సమర్థుడైనాడు. అందుకనే సన్నిధిలో కూర్చుని మనం చేయవలసిన పని ఏంటి అని అంటే ఊరికే నిలుచోవాలట. దేవుని సన్నిధిలో ఊరికే కనిపెట్టాలట. ప్రభువా నీ చిత్తమే, నీ ఇష్టమే, దేవా నేను నీ దానిని, నేను నీ వాడిని, నీవే చూసుకో తండ్రి అనట ప్రభు దగ్గర కూర్చోవడం నేర్చుకుంటే దేవుడు మనకి గొప్ప ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. దానియేలుకి తెలియదా అంటే రాజుగారు ఏర్పాటు చేసినటువంటి శాసనమును గురించి అతడు వినలేదా అంటే వినినవాడై ఉన్నాడు. ప్రియులారా, దినాల్లో ఎలా ఉండేది అని అంటే కల్దీలు కానీ మాదీయులు కానీ వాళ్ళొక చట్టాన్ని ఒకవేళ ఏర్పాటు చేశారనుకోండి, దాన్ని రద్దు చేసే అధికారం మరి ఎవరికి కూడా ఉండదు. దాన్ని ఏర్పాటు చేసిన రాజైనా కూడా దాన్ని రద్దుపరిచే అధికారం అతనికి లేదు. ఎస్తేరు పుస్తకంలో మనం చదువుతాం కదా, ఎస్తేరు గ్రంథంలో కూడా ఆజ్ఞ బయలువెడిలింది, ఆ ఆజ్ఞను కొట్టివేసే అధికారం రాజుగారికి కూడా లేదు అక్కడ. అయితే దేవుని యొక్క సన్నిధిలో సమీపించి ఎస్తేరమ్మ కూడా ఉపవాసం ఉన్న కారణాన దేవుడు అక్కడ గొప్ప కార్యాన్ని చేసిన వారు ఉన్నారు. ఇక్కడ కూడా దానియేలుకు సింహపు బోనైనా కూడా దేవుడు రక్షణను అనుగ్రహింపచేశారు. అందుకనే సాధు సుందర సింగ్ గారు ప్రార్థన చేస్తూ అన్నారట, ప్రభువా పాతాళములో ఉండడానికైనా నాకు ఇష్టమే. కారణం ఏమిటి? నీవెక్కడుంటే నన్ను అక్కడుంచు. నన్ను ఒకవేళ ఎలాంటి భయంకరమైన స్థితిలో ఉంచినా పర్వాలేదు, కానీ నీవు నాతో ఉంటే నాకు ఏదైనా కూడా ఇష్టమే అని అన్నారు. అదే మాట భక్తుడు దావీదు గారు అంటున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయములకు నేను భయపడను. కారణం ఏంటి? నీ దుడ్డుకర్ర నాకుంది, నీ దండము నాకుంది. కాబట్టి శత్రువులు వచ్చినా భయపడలేదు దావీదు, శత్రుమూక మీద పడిన భయపడలేదు. కారణం వీరందరూ కూడా సన్నిధి ఎరిగినటువంటి గొప్ప వీరులు, యోధులు, బలమైనటువంటి పౌరుషం కలిగినటువంటి మరి వారిగా వారు ఉన్నారు కనుకనే దేవుడు వారిని గొప్పగా ఆశీర్వదించిన వారై ఉన్నారు. రాజు చేసిన శాసనం గురించి దానియేలు ఎరిగి ఉన్నప్పటికీ కూడా తన విశ్వాసం ప్రకారం అట దినానికి ఏం చేస్తున్నాడంటే ముమ్మారు అట మరి యెరూషలేము తట్టు పైగది కిటికీలు తెరిచి దేవుని ప్రార్థన చేయడము మానలేదు. మనమైతే ఏం చేస్తాం? అమ్మయ్య విరమించుకుందాం, పోనీలే ఈరోజైనా విరామం దొరికింది. చాలామంది ప్రతిరోజు 40 రోజులా అని అనుకుంటారు. అలాంటి వారికి చూడండి ప్రియులారా, వాళ్ళు అనుకుంటారు అమ్మయ్య ఈరోజైనా విరామం దొరికిందా అని అనుకుంటారు. ఎప్పుడు అనుకోవాలా మాట? పనిలో ప్రియులారా ఏదైనా విశ్రాంతి దొరికి పని ఒకవేళ వెనకబడింది అనుకోండి, పని పర్వాలేదమ్మా కూర్చో అన్నారనుకోండి, అప్పుడు అనాలి. కానీ చాలామంది దేనికంటారు? ప్రార్థనలు అధికంగా ప్రతిరోజు పెడుతున్నారు అనుకోండి, అమ్మయ్య ఈరోజైనా విరామం దొరికిందేమో అని అనుకుంటున్నారు చాలామంది. ఇక్కడ దానియేలు పరిస్థితి ఏంటి అని అంటే దేవుని ప్రార్థన చేయడం మానలేదట. శాసనం వస్తే నాకేమిటి, అది రాజు అమలు చేస్తే నాకేంటి, రాజుకు మించిన రాజు. ప్రకటన గ్రంథం 16:16 రాజులకు రాజును ప్రభువులకు ప్రభు.
సర్వాధికారి అయిన దేవుడే రాజు అయి ఉండగా ఆయన చూసుకుంటారు. ఆయన సన్నిధిలో నేను ఉండాలి కదా, ఆయనకి నేను విజ్ఞాపన చేసుకోవాలి కదా, ఆయన నేను వేడుకోవాలి కదా అనేటువంటి మరి ఈ తత్వం కలిగినటువంటి దానియేలు ఏం చేస్తున్నాడంటే ముమ్మారు దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. దేవుని ఎడల దానియేలుకు గల విశ్వాసము గొప్పదై దానియేలునకు దేవుని ఎడల భయం కూడా, ఇవి రెండు కూడా ప్రార్థన చేయకుండా దానియేలు గారిని ఏం చేయలేకపోయే, ఆపలేకపోయింది. విరోధులైన వారు దానియేలుకి దేవుని ఎడల గల భయము, దానియేలు మంచితనము, యథార్థత, తన సహసార ఉద్యోగుల్లో మంచి పేరు కలిగి ఉండడాన్ని బట్టట సహసార ఉద్యోగులట సహించలేకపోయారట. అతడు చాలా మంచివాడు, నమ్మకమైన వాడు. అయినా కూడా అతడు చేసేటువంటి పనిని రాజుగారు అతన్ని మెచ్చుకోవడము ఇవన్నీ చూసినటువంటి సహసరులైన వారు ఏమనుకుంటున్నారంటే సహించలేకపోతున్నారు. అందుకే ప్రధానులు, అధిపతులు దానియేలులోని రాజ్య పరిపాలన విషయంలో ఏ లోపము కనుగొనలేక అతనిలోని యోధామత విశ్వాసానికట వ్యతిరేకంగా ఎవరిని తిప్పారంటే ఈ రోజున దర్యావేషు గారిని, రాజుగారిని వాళ్ళు ఏం చేశారు, ప్రేరేపించారు. కారణం ఏంటి, దానియేలు చాలా నమ్మకమైన వాడు, దానియేలు చాలా మరి విశ్వాస వీరుడు, దానియేలు గారు మంచివాడు. అందుకనే ఈ కుట్ర చేసి ఎవరి చేత ఈ శాసనాన్ని రాయిస్తున్నారు, ఎస్తేరు పుస్తకంలో కూడా కుట్ర జరిగింది కనుకనే రాజుగారి చేత యూదులైన వారికి ఏం కలిగించాడు, అక్కడ ప్రాణ నష్టాన్ని కలిగించాడు హామాను. ఎందుకు అంటే యూదుని యొక్క లేక మొర్దెకై యొక్క నమ్మకత్వాన్ని, అతనికి ఉన్న విశ్వాసాన్ని, అతను పూజించే దేవుల్లో ఉన్న గొప్పతనాన్ని చూడలేక మొర్దెకై మీదకున్న కోపాన్నట యూదులందరి మీద పనిగట్టుకుని చూపించి ఏం చేశాడు, హామానట రాజుగారికి రిపోర్ట్ చేసి, అయ్యా ఒక జాతి వారు చెదిరిపోయారు ప్రపంచమంతట్లో, వాళ్ళు ఎవరికి కూడా నమస్కారము చెయ్యట్లేదు, రాజా నిన్నెవరు గౌరవించట్లేదు, ఆ యూదులందరూ కూడా కంకణం కట్టుకున్నారు, నిన్ను చూస్తే అసలు నమస్కరించట్లేదు, ఏదేమైనప్పటికీ వాళ్ళను నీవు లేకుండా చెయ్యాలి అని అన్నాడు. ఈ దానియేలు గ్రంథంలో కూడా కుట్ర జరుగుతూ ఉంది. దర్యావేషును ప్రేరేపించట కుట్రపూరిత రాజశాసనమును చేయించారట. 30 దినాల వరకు కూడా వారు ఏం చేయకూడదట, రాజుగారికి తప్ప ఏ దేవుడికి కూడా, ఏ మానవుడికి కూడా ఏ విన్నపాన్ని కూడా విన్నవించుకోకూడదు. ఎన్ని రోజులట, 30 రోజులు. 30 రోజులు ఉండగలనా? ప్రాణప్రియుని విడిచి 30 దినాలు ఉండడమా ఎంత కష్టతరం. 30 సెకండ్లు కూడా నేను ఉండను. దినానికి 3 పర్యాయములు నా దేవునితో నేను మాట్లాడుకోవాలి, నా ప్రాణప్రియునితో నేను సహవాసం చేయాలి, ఆయన లేకపోతే నేను బ్రతకలేను అని దేవుని సహవాసములోనికి, దేవుని సన్నిధిని వెతుక్కుంటూ యెరూషలేము యొక్క తట్టు తన పైగది కిటికీలు తెరిచి దేవుని ఏం చేస్తున్నాడట, దేవుని సహవాసం కొరకు వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నాడట. చూడండి ప్రియులారా, మానవుని దగ్గర కానీ ఎక్కడ కూడా విచారణ చేయకూడదన్నా కూడా ఒకవేళ చేస్తే ఏం చేస్తారట, సింహపు గుహలో పడద్రోస్తారని రాజుగారి చేత వారు శాసనాన్ని పుట్టించారు. దేవుని యొద్ద ప్రార్థన చేయు దానియేలును చంపాలని వారు ఏం చేశారట, కుట్ర పన్నాడట. చూడండి ప్రియులారా, దానియేలట తన బాధ్యతలను తాను నమ్మకంగా నిర్వర్తించటం వలన తనకు శత్రువులైన వారు అధికమైపోయారు. చాలామంది మనలో కూడా అంటారు, ఎంత నమ్మకంగా ఉంటానోనండి, అయినా కూడా అన్ని బాధలు నాకే. అవును, నమ్మకంగా ఉన్నవారికి, నిజాయితీగా ఉన్నవారికి, మంచి వారికి, విశ్వాసవీరులకు దైవజనులు చెప్పారు, మంచి మార్గమున ఆటంకాలు మాటి మాటికి వస్తాయి, కించిత్తైనను మంచిని గూచి వంచన చేయకురా. మరి ఏం చేయాలంట, దేవుని చిత్తాన్ని బట్టి మనము ముందుకి సాగవలసిన వారమై ఉన్నాము. మంచి వారికి ఆటంకాలు వస్తాయి. మంచివారి గృహం కట్టాలంటే ఆటంకాలు, మంచివారికి ధనం దొరకాలంటే ఆటంకాలు, ఒక మంచి పని చేయాలంటే ఆటంకం, ఏదైనా జరగాలంటే ఆటంకము పెడతానే ఉంటారు కదా అండి. ఎజ్రా నెహెమ్యాలు పని పూనుకున్నారు ఆ దినాల్లో. ఎజ్రా నెహెమ్యాలు యెరూషలేము యొక్క గోడలు పడిపోతా ఉన్నాయి, యెరూషలేము యొక్క గోడలు కట్టాలని పని పూనుకుంటే అందులో వాళ్ళు లేచి టోబియో సన్బల్ట్లు లేచి వ్యతిరేకంగా వారికి తిరుగుబాటు చేశారు. వారు మాత్రమే కాదు,
వారికి ఒక ట్రూప్ని ఏర్పాటు చేసుకొని వారు గోడలు కడతా ఉంటే ఇష్టం వచ్చిన ప్రలాపనలు పేరి వారి పనిని నాశనం చేయాలనుకున్నారు. కానీ దేవుడు ఊరుకున్నాడా? ప్రియులరా, ఆ పుస్తకాలు కూడా మనం చదువుతున్నప్పుడు దేవుని సన్నిధిని వారు ఆశ్రయించారు గనుకనే వారు తీర్మానం చేసుకున్నట్లుగా మందిరాన్ని వారు కట్టగలిగిన వారై ఉన్నారు. ఇక్కడ దానియేలు తన బాధ్యతలను తాను నమ్మకంగా నిర్వర్తించడం వలనట తనకి ఎక్కువ ఎవరైపోయారట? శత్రువులు ఎక్కువైపోయారట. ఇలాంటి అనుభవాల్ని మన జీవితాల్లో కూడా ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి విశ్వాసమును బట్టి అన్యజనుల నుండి స్వజనుల నుండి శ్రమలు ఎదుర్కొనవలసి రావచ్చు. బబులోనులో రాజు మాటే చట్టమట. అందుకనే మాదియా పారసీక రాజ్యములో శాసనము లేక చట్టం చేసిన తర్వాత దాన్ని మార్చే అధికారము రాజుకు కూడా లేదు అని అన్నారు. దర్యావేసు దానియేలు యొక్క మంచితనాన్ని బావుగా ఎరిగినవారు. దర్యావేసు రాజుగారే దానియేలు గారిలో ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటది? మంచితనము అలాగే జ్ఞానము ఎరిగినవాడు. కాబట్టి రాజుగారి కట్ట దానియేలు గారి మీద ఏం పుట్టింది? దయ పుట్టింది. ప్రియులరా, అతన్ని తప్పించాలని ప్రయత్నం చేశాడు. కానీ దానియేలుకు గల శత్రువులట రాజుని ఏం చేస్తున్నారు? బలవంతం చేసేస్తున్నారు. కాబట్టి దానియేలట తన భక్తిని విశ్వాసాన్ని దాసి ఉంచలేదు. తన ప్రార్థన అనగా దైవసన అభ్యాసం కూడా అతడు మానలేదు. మరి ప్రియులరా, మన మతము బోధించడానికి కానీ మనం ప్రార్థన చేసుకోవడానికి కానీ అనేక ఆటంకాలు ఉంటాయి. కాబట్టి మనం కూడా దానియేలు ఏ ప్రకారంగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళాడో ఆ ప్రకారంగా మనం కూడా వెళ్ళాలట దైవ సన్నిధిలోనికి. అప్పుడు చిక్కులైనా, ఇబ్బందులైనా, ఇరుకులైనా, కరువులైనా, కష్టాలైనా, వ్యాధులైనా, బాధలైనా ఏవైనా కూడా అవన్నీ కూడా చూడండి. మరి చీకటి గదిలోనికి వెలుతురలా వచ్చిందనుకోండి, చీకటి ఏమైపోద్ది? పారిపోద్ది. దైవ సన్నిధి అనే వెలుతురులోనికి మనం వస్తే చీకటి అనేటువంటి సాతాను శక్తులన్నీ కూడా లయమైపోతాయి. ఇక్కడ ప్రియులరా, దేవుని సన్నిధిలోనికి వెళ్ళే అధికారము కలిగి దేవుని సహవాసం కోరి వచ్చాడు గనుకనే మరి సింహాల బోన్లో పడేసినా కూడా సింహాలట దానియేలు గారికి ఏ హాని కూడా చేయలేదట. అలాగే ఇప్పుడు కూడా మనం ఏం చేయాలి? అప్పుడే కాదు, ఇప్పుడు ఎప్పుడు కూడా ఆయన నిత్యముకే రీతిగా ఉన్నాడు. మనం మారుతున్నాం కానీ దైవం మారడం లేదు. కాబట్టి ఆయన కార్యములు చిత్ర విచిత్రములు, ఆయన ఏనాడు ఒకేలా ఉన్నాడు. మరి ప్రియులరా, ఆయన యొక్క మరి విధులు, ఆయన కట్టడలు, ఆయన మన కొరకు ఏర్పాటు చేసినవి ఏవీ మారలేదు. కాబట్టి అప్పుడు ప్రార్థన చేసిన దానియేలు ప్రార్థన దేవుడు విన్నాడు. ఇప్పుడు మనం కూడా సన్నిధిలోనికి వచ్చామనుకోండి, ఇతరుల వల్ల కష్టాలు వస్తాయి తప్పవు, కానట మరి హాని మాత్రం రాదట. దైవజనులు అన్నారు కదా, ఒక ధరిని జబ్బు కనబడినా మరొక ధరిని ఏం చూపిస్తాడు? మేలు చూపిస్తాడే గాని హాని రానియాడు. దానియేలు దగ్గరికి దేవుని సన్నిధి రాలేదు. దానియేలే ఎక్కడికి వెళ్ళాడండి? దైవ సన్నిధిలోనికి వెళ్ళాడు. పైకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఎవరైనా చూసి రాజుకు చెప్పేస్తారేమో అని దానియేలు భయపడి తలుపులు వేసుకుని ప్రార్థన చేయలేదు. కానీ ఏం చేశాడట? కిటికీలు తెరిచి విరోధులు చూసేటట్లుగా ప్రార్థన చేశారు. అందుకే దేవదస్సయ్య గారు అన్నారు, దేవుని సన్నిధిలో ఉండేవారికి అదురా బెదిరా, దైవ సన్నిధిలో ఉండేవారికి అదురు ఉండదు, బెదురు ఉండదు. కాబట్టి దానియేలు వలె ప్రార్థించుటలోను, ధ్యానం చేయటంలోను, స్వార్థ ప్రకటించడంలోను, పత్రికలు పంచడంలోను, పగవారికి సమాధానం చెప్పడంలోను వెనుక తీయక మనం కూడా ఏం చేయాలంటే ముమ్మరంగా వాటిని అవలంబించాలి. దర్యావేసు అన్యుడైనా కూడా, రాజైనా కూడా దానియేలు దేవుడు తప్పక అతని రక్షిస్తాడని ఏమనుకుంటున్నాడంటే మనసులో విశ్వాసం ఉంచాడు. దర్యావేసు అన్యుడు, ఆయనకు రాజు అయినా కూడా దానియేలు మీద ఉన్న నమ్మకం, అతడు కలిగినటువంటి దేవుల్లో ఉన్న గొప్పతనం, విశ్వాసాన్ని చూసినటువంటి అన్యుడైనటువంటి దర్యావేసు అనుకుంటున్నాడట అతని దేవుడు ఖచ్చితంగా అతన్ని రక్షిస్తాడని విశ్వాసం ఉంచాడు. సింహపు గుహకు రాజముద్రను వేయించి ఎవరూ తొలగించకుండగా దానియేలు శత్రువులట అతని విషయమే చాలా జాగ్రత్త తీసుకున్నారట. దర్యావేసు ఏం చేస్తున్నాడో తెలుసా? అన్యరాజు ఏం చేస్తున్నాడో తెలుసా?
ప్రియులరా, మరి అతని రాజ్యంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కొరకు అతను ఏం చేస్తున్నాడు తెలుసా? ఉపవాసం చేస్తున్నాడు. ఆ రాత్రంతా కూడా దానియేలు గురించి ఏం చేస్తున్నాడు? చింతపడతా ఉన్నాడు, చింతిస్తూ ఉన్నాడు. దానియేలు వలె మనం కూడా ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. ఎంతోమంది చెప్తారు సన్నిధికి వెళ్ళొద్దు, ప్రసంగాలు చేయొద్దు, పత్రికలు పంచొద్దు. ఈ కాలంలో ఎక్కువైపోయింది, శత్రువుల దాడి ఎక్కువగా ఉంది కాబట్టి భయపడుతూ ఉండాలి, అలాంటి పనులు ఏం చేయకండి అని అనొచ్చు. ఇశ్రాయేలు కట్ట ఎర్ర సముద్రం దగ్గర భయం ఉన్నా కూడా దేవుడు వారిని ఏం చేశారు? శత్రువులు వెనక నుండి వచ్చారు. అయితే దానియేలు గారికి ఎదుటే శత్రువులు ఉన్నారు. ఇశ్రాయేలుకి శత్రువులు ఎక్కడున్నారు? వెనక తరుముతా ఉన్నారు. దానియేలుకి శత్రువులు ఎక్కడున్నారు? అడుగడుగునా ఉన్నారు, అడుగడుగునా ఉన్నారు కనుకనే మరి అయినా కూడా దానియేలట దేనికి కూడా భయపడలేదు. తన మనస్సులో ఒకటే ఉంది. ఏంటి అది? నేను దేవుని యొక్క జనమునకు సంబంధించిన యూదుల్లోని ఏర్పాటు వాడినే అనేది మాత్రమే దానియేలు గారి మనస్సులో ఉందట. అదే తనని ఏం చేసింది? ధైర్యం కలిగించింది. మనం కూడా సన్నిధిలోనికి వెళ్ళట నూతన బలం కొరకు కనిపెట్టి బలం పొందుకోవాలట. దానియేలుకి ఎలాంటి బలం ఉందంటే, నేను దేవుని యొక్క జనాంగములకు సంబంధించిన యూదుల్లో ఏర్పాటైనటువంటి జనాంగానికి సంబంధించిన వాడును, నా దేవుడు సర్వశక్తిమంతుడు, నా దేవుడు రక్షించగల సమర్థుడు, నా దేవుడు గొప్పవాడు అనే గొప్ప తీర్మానం అతనికి ఉంది కనుక అదే అతన్ని ఏం చేసిందట? రక్షించింది. ఈరోజు ఎర్ర సముద్రం అయితే ఏంటి, సింహబోన్ అయితే ఏంటి, మనం కలుగున కష్టమైతే ఏంటి, నష్టమైతే ఏంటి, ఏదైనా కూడా మనం కూడా అనుకోవాలి ఇది నన్ను ఏం చేయగలదు. కానీ మానవుడు జడుస్తూ ఉన్నాడు, దేవునికి అధికారం ఇవ్వలేకపోతా ఉన్నాడు. ఇదే పుస్తకంలో ఉన్న దానియేలు గారి యొక్క స్నేహితులు విగ్రహారాధన చేశారా అంటే చేయలేదు. దానియేలు గ్రంథంలో ఉన్న 3వ అధ్యాయంలో ఉన్న 8-12 వచనాల్లో దానియేలు స్నేహితులు ఎవరండి? వారు షద్రకు, మేషకు, అబేద్నెగోను తన దేవదూతలను పూజించట్లేదని, బంగారు ప్రతిమకు నమస్కరించట్లేదని తెలుసుకునంట నెబుకద్నెజరు కాలములో అత్యగ్రహముతో వారిని ఏం చేశాడు? పిలిపించి అగ్నిగుండంలో వేయమని హెచ్చరించాడు. ఈ హెచ్చరిక విని కూడా వాళ్ళు ఏం చేశారు? ఎంతో విశ్వాసాన్ని కలపరిచారు. రాజాజ్ఞకు దానియేలు ఎలా భయపడలేదో అలాగే ఈ 3 బాలురు కూడా భయపడలేదట. వీరు కూడా రాజుగారికి ప్రియులే. ఎందుకంటే విగ్రహ పూజ చేయవలసిందని రాజాజ్ఞే, కానీ దానియేలు దేవునికి ప్రార్థన చేయకూడదు అనే ఆజ్ఞ పుట్టినప్పటికీ కూడా దేవునికి ఎలా ప్రార్థన చేశారో వీళ్ళు ప్రతిష్ఠించినటువంటి ఆ విగ్రహానికి వీరు నమస్కరించలేదు. ఇటువంటి ఆజ్ఞలు ఇప్పుడు కూడా మన కాలంలో ఉన్నాయి. అదేంటంటే ప్రార్థన చేయకూడదు. మనం ఏ దేశంలో ఉన్నాం? హిందూ దేశంలో ఉన్నాం. మనది ఏ మతం? హిందూ మతం. మనం ఏం పూజించాలి? సృష్టిని పూజించాలి. ఇలాంటి కొన్ని నియమాలు హిందూ దేశంలో ఉన్నాయి అని చాలామంది మనల్ని వ్యతిరేకిస్తూ ఉన్నా కూడా దానియేలులాగా, షద్రకు, మేషకు, అబేద్నెగోలాగా మనం కూడా ఏమో ఉండాలట? ధైర్యం కలిగి మనం చేసామనుకోండి దేవుడు మనలను ఆశీర్వదిస్తారు. వాళ్ళు ఏమంటున్నారంటే ధైర్యంగా చెప్పిన మాట ఏంటంటే, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములోండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. మా దేవుడు ఏమై ఉన్నాడు? ఈ మండుచున్నటువంటి వేడిమి కలిగినటువంటి అగ్నిగుండములోండి మమ్మను తప్పించి రక్షించడానికి సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షిస్తాడు. ఒకవేళ మీరు అనుకున్నట్లుగా మరి మీరు మమ్మల్ని అందులో పడేసినా, మా ప్రభు మమ్మల్ని వచ్చి రక్షించకపోయినా ఏం పర్వాలేదు రాజా, నీ దేవతలకు మాత్రం మేము పూజ చేయము, నీవు ప్రతిష్ఠించిన ప్రతిమకు మేము నమస్కరించము, తెలుసుకో అని అంటున్నారు. ఒకవేళ కల్దీలైన వారట అసూయతో చేసిన ఆరోపణలు కానీ, నెబుకద్నెజరు వికృత బెదిరింపులు కానీ ఈ 3 యువకులను ఏం చేయలేకపోయాయి? భయపెట్టలేకపోయాయి. మనమైతే బెదిరిపోతాం. కారణం ఏంటంటే సన్నిధి లేక. సన్నిధి చేసేవారు దేనికి కూడా భయపడరు. తమ వ్యక్తిగత దృఢ విశ్వాసం విషయంలో రాజీ పడలేదట. చాలా డంకా లేకుండా వారు మాట్లాడిన వారు ఉన్నారు.
పైగా వారు ధైర్యంగా ఎలాంటి సంకోచం లేకుండా సత్యదేవుని పైన తమకున్న భక్తి విశ్వాసాలను గురించి స్పష్టంగా సాక్ష్యం ఇచ్చారు. వారికి ఒక నిరీక్షణ ఉందట. ఏంటది అంటే కీర్తనకారులు చెప్తారు, 46వ కీర్తన ప్రారంభ శరణములో వ్రాయబడ్డ మాట, దేవుడు మనకి ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్తి కాలముల్లో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్తి కాలం వస్తే మేము ఎవరికో చెప్పుకోవాల్సిన పని మాకు లేదు. ఆపత్తి కాలమైనా కూడా మేము దేవుణ్ణి ఆశ్రయిస్తాము. ఆయనే మాకు నమ్ముకోదగిన దేవుడు అనే ఒక విశ్వాసం గురి వీరు కలిగి ఉన్నారు. 56వ కీర్తన 4వ శరణంలో కూడా దేవుని బట్టి ఆయన వాక్యమును కీర్తించేదని, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, శరీరదారులు నన్నేం చేయగలరు, శరీరదారులు నన్నేం చేయగలరు, ఏది నన్నేం చేయలేరు. అందుకని స్వార్థంలోనికి వచ్చేసరికి యేసు ప్రభుల వారు కూడా అంటారు కదా, శరీరాన్ని నాశనం చేసేవాడికి ఎందుకు భయపడ్డాం, ఆత్మను నాశనం చేసి నరకంలో పడేసి దేవునికి మీరు భయపడాలి. కాబట్టి శరీరదారులు మనల్ని ఏమి చేయలేరు. పాపమును అవిధేయతను బట్టి వచ్చే దేవుని ఉగ్రత మానవ ఉగ్రత కంటే భయంకరంగా ఉంటుందని వారికి తెలుసు. లేవీకాండములో చూస్తే 26వ అధ్యాయము 15వ లేఖనములో, నా కట్టడలను నిరాకరించిన ఎడలను, నా ఆజ్ఞలన్నింటినీ అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరును నా తీర్పుల విషయమే అసహించుకుని ఎడలను అంటున్నాడు. నా కట్టడలను నిరాకరించారంటే జాగ్రత్త. నా ఆజ్ఞలన్నింటిని అనుసరింపకుండా ఒకవేళ నా నిబంధన మీరారనుకో, మీరు నా తీర్పుల విషయమై ఒకవేళ అసహించుకున్నారనుకో జాగ్రత్త అంటున్నాడు దేవుడు. ద్వితీయోపదేశకాండ పుస్తకంలో 28వ అధ్యాయము 14వ లేఖనములో కూడా, అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలన నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడిని యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొన్న ఎడల యెహోవా నిన్ను ఏం చేస్తాడట, తలగా నియమిస్తాడు కానీ తోకగా నియమించాడు. నువ్వు పైవాడుగా ఉంటావు కానీ క్రిందివాడుగా ఉండవు అని ధర్మశాస్త్రంలో మాటలు వాళ్ళు వల్లిస్తూ ఉన్నారు. వారు చక్కగా మాట్లాడుతున్నారు. ఈరోజున ఇశ్రాయేలీయులకు వచ్చిన శ్రమలలో నుండి దేవుడు వారిని గొప్ప విజయవంతంగా దేవుడు వారికి సహాయం చేస్తూ ఉన్నాడు. వారు దేవుని యొక్క సన్నిధిలో వారు పొందుకున్నటువంటి ఆనందం ఇంత అంతా కాదు. వారి కొరకు దేవుడు ఇశ్రాయేలీయుల కొరకట దేవుడు ఎర్ర సముద్రాన్ని ఏం చేసేసాడు, పాయలుగా చేసేసాడు. ఇక్కడ ప్రియులరా, అగ్నిగుండాన్ని కూడా ఈ శద్రకు మేషకు అబేద్నెగోలతో ఉన్నటువంటి దేవాది దేవుడట, అగ్నిమయమైనటువంటి దేవుడట, అగ్నిగుండాన్ని ఏం చేశాడండి, చల్లార్చేశారు. అగ్నిగుండం కూడా హాయిగా ఉంది వీళ్ళకి. అగ్నిగుండం హాయిగా ఉంటుందంటారా ఏమండి? ఒకంత కాదు, ఇప్పుడు రాజుకు కోపం వచ్చేసింది. ఆ మాట పలకగానే ఎన్నంతలు చేసేసాడంట, 7 రెట్లు అధికంగా వేడిగలదిగా అత్యాగ్రహం పూనుకొని ఏం చేశాడంటే తన ఉగ్ర రూపాన్ని ప్రదర్శించాడు. కానీ వారికి దేవుడు హాయినిచ్చారట, వారికి హాయిగానే ఉందట. దానికి కారణం ఏంటంటే 4 కారణాలు ఉన్నాయన్నారు దైవజనులు దేవదస్సయ్య గారు. అవేంటి అంటే, ఒకటి, వారు కలిగి ఉన్నది ఏంటంటే దేవుని తలంపే వారు కలిగి ఉన్నారు. ఏ తలంపటండి? మోషే గారు సీనాయి పర్వతం మీద దేవుని తలంపు తప్ప ఏ తలంపు కూడా ఆయనకి లేదు. అందుకే సీనాయి కొండంతా కూడా అగ్ని వచ్చేసినా కూడా కిందున్న మనుషులు భస్మమైపోతారని చెప్పిన దేవుడు అగ్నిలో నిలబెట్టి మోషే గారితో దేవుడు అలాగున ముఖాముఖిగా మాట్లాడుతున్నా కూడా అగ్ని మోషేని ఏమీ చేయలేకపోయింది. ఈ రోజున దేవుని తలంపు కలిగినటువంటి ఈ శద్రకు మేషకు అబేద్నెగోలనట మానవ అగ్ని ఏమీ కూడా చేయలేకపోయిందట. రెండవది చూస్తే దేవుడు విమోచించును అనే విశ్వాసం వారు దృఢంగా కలిగి ఉన్నారట. దేవుడు విమోచిస్తాడు అంటే దేవుడు రక్షిస్తాడు, విడిపిస్తాడు, అందుకు సమర్థుడు అనే విశ్వాసం వారిలో చాలా దృఢంగా ఉంది. దాన్ని ఏమంటారంటే పూర్తి విశ్వాసం, గింజ విశ్వాసం, ముదురు విశ్వాసం. వారు దేవుల్లో బాగా నిమగ్నమైపోయారు. అందుకనే మా దేవుడు మమ్మల్ని విమోచిస్తాడు అనేటువంటి నమ్మకాన్ని దృఢంగా వారు ఏర్పాటు చేసుకున్నారు.
మూడవ తలంపు ఏంటంటే విడిపించకపోతే ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం అనే ఒక నిరీక్షణ కూడా వారికి ఉంది. రక్షించినా పర్వాలేదు, రక్షించకపోయినా పర్వాలేదు, విడిపించకపోయినా కూడా మేము ఎక్కడికి వెళ్ళిపోతాం? డైరెక్ట్గా మా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. శరీరం అయితే మన్నైనది వెనకటి వల్లే మనలో కూరుకోవచ్చు. ఇప్పుడు మేము అగ్నికి ఆహుతి అయిపోవచ్చు. కానీ మా దేవుడు అలా పిలుస్తాడు, మమ్మల్ని అలాగన ఎత్తుకుని తీసుకెళ్ళిపోతాడు. అందుకే సన్నిధిలో ఉన్న వారికి ఎంత హాయి అంటే, ఇది తెలిస్తే మానము, తెలియకే తిప్పలు పడుతున్నాం లోకంలో. తెలిసిన వారు ఎంతగా పరిగెత్తుకుంటూ వస్తారంటే, తెలియకే లోకములో ఇంకా ఇంకా ఏవో కూడగట్టుకోవాలని తిప్పలు కూడగట్టుకుంటున్నారు, ముప్పు తెచ్చుకుంటున్నారు, తమందరు తామే హాని కొని తెచ్చుకుంటున్నారు. అసలు తెలిస్తే దైవ సన్నిధి ఎవరు కూడా తప్పిపోరట. ఇక్కడ ప్రియులరా, విడిపించకపోతే ఏంటంట? దేవునితో పాటు నిత్యం ఉండే దేవుని యొద్దకు మేము వెళ్ళిపోతాం అనే గొప్ప నిరీక్షణ. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలు అదే కదా నిరీక్షణ. ఏంటా నిరీక్షణ? మేము సాధారణమైన మనుషులం కాదు. ఎందుకనంటే మా నిరీక్షణ ఏంటంటే, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. ఎందుకు? ప్రభు ఎలా నిద్రించారో, ప్రభు ఎలా లేచాడో మేము కూడా అలాగే లేస్తాము. ప్రభు కూడా మమ్మల్ని అలాగునా లేపుతారు. మనం అలాంటి విశ్వాసం కలిగి ఉండాలంట. శరీరమును చూసుకొని ఆత్మను విడిచిపెట్టుకోకూడదు. శరీర సుఖాన్ని చూసుకొని, శరీర భోగాలు చూసుకొని లోకాశల్లో పడిపోయి ఆత్మకు ఆహారం సరిగా పెట్టకపోతే నష్టం వాటిల్లుతుంది. జాగ్రత్త పడాలి. ఇక నాలుగవది ఏంటంటే, విగ్రహానికి మాత్రం మేము అస్సలు పూజ చెయ్యం. ప్రతిజ్ఞ. ఎంత గొప్ప ప్రతిజ్ఞ చేశారండి. ఆనబెట్టుతూ ఉన్నారు. ఏదేమైపోయినా పర్వాలేదండి, మేము మాత్రం ఆ విగ్రహానికి అస్సలు నమస్కరించము. దేవుడు మాకు ఆజ్ఞలు ఇచ్చారు. నీ దేవుడిని యెహోవాను నేనే అని అన్నాడు. దేనికి నీవు నమస్కరించొద్దు అన్నాడు, దేన్ని నీవు పూజించకూడదు అన్నాడు, సాగిలి పడకూడదు అన్నాడు. ఆయన తప్ప మేము దేనికి కూడా నమస్కరించు. రాజా, నువ్వు రాజువే, నిన్ను గౌరవిస్తాం, కానీ నువ్వేది చెప్తే మేము అలా తలపడానికి కాదు. మా దేవుడు సమర్థుడు కనుక ఆ విగ్రహ పూజ మేము చేయమంటున్నారు. శద్రకు, మేషకు, అబేద్నెగో అనువారిలో ఈ 4 లక్షణాలు ఉన్నాయట. అగ్నిగుండములో 4 ఉన్నారు. వారు ఏం చేశారంటే, అగ్ని వారిని కాల్చివేయడానికి బదులుగా వారే అగ్నిని ఏం చేశారు? వారే అగ్నిని కాల్చేశారు. దైవజనులు చక్కగా పాడారు కదా. ముగ్గురు బాలుర వలెనే మండు అగ్గికి జడియారు. ముగ్గురు బాలుర వలెనే మండు అగ్గికి జడియారు. వారు అగ్గిని కాల్చి అగ్గి నుండి దిగ్గున లేతురు. వారు అగ్గిని కాల్చి అగ్గి నుండి దిగ్గున లేతురు. యేసు నామా దారులందరూ ఎంతో ధన్యులు. వారు బాసురామైనాటి స్థితిలో బ్రతుకాజూతూ. వారు బాసురామైనాటి స్థితిలో బ్రతుకాజూతురు. ముగ్గురు బాలులు అగ్గికి, మండుచున్న అగ్నికి జడియరట. ఎందుకు? అగ్ని కాల్చే అగ్నిమయమైన దేవుడు వారికి తోడున్నాడు. అగ్ని కాల్చారు, దిగ్గునల వారు లేచారు. ఈ శ్రమలను మనం కాల్చలేమా? అందుకనే ప్రభుతో సహవాసం చేశామనుకోండి, శ్రమలన్నీ కూడా వాటంతట అవే అంతరించిపోతాయి. కాబట్టి ప్రియులరా, మరి రాజుగారు వారిని రక్షించిన దేవుణ్ణి ఏం చేశారో తెలుసా? మహోన్నతునిగా గుర్తించాడట. ఇప్పుడు వారు అగ్నిలో నుండి దిగ్గున లేచి రావడంతో రాజుగారు వారిని రక్షించిన దేవుణ్ణి ఎలా అంటున్నాడండి? మహోన్నతుడు ఆయన.
ఆయన ఎంత గొప్ప దేవుడట, మహోన్నతుడు, ఆయనే పూజార్హుడు. 3:26 నుండి 30 వచనాలు చూస్తూ ఉంటాం మనం. ఆయనే పూజార్హుడు, ఈ విధంగా రక్షించడానికి సమర్థుడు దేవుడు గాక మరి ఏ దేవుడు కూడా లేడని ఒప్పుకుంటున్నాడండి. ఎంత గొప్ప సాక్ష్యం అండి. వీళ్ళకున్న ధైర్యాన్ని బట్టి ఇప్పుడు ప్రజానేకం మారడం కాదు, రాజుగారు కూడా హవాక్కైపోయారు. రాజుగారు కూడా దేవునికి సమీపమైపోయాడు. దేవుణ్ణి తప్ప ఎవరిని కూడా పూజించకూడదు అంటున్నాడు. దేవుని ఎవరు దూషిస్తాడో వాడిని ఏం చేస్తాడట, తుత్తినీలుగా చెయ్యాలనే శాసనాన్ని కూడా అక్కడ రాజుగారు రూపొందించారు. మన శత్రువులు కూడా అలాగే తిరిగి వెళ్ళిపోతారు, కానీ మన మీదకి వచ్చిన వారు మనల్ని ఏమీ కూడా చేయలేరు. మరి ఎలీషా కాలంలో కూడా అంతే కదా. ఎలీషాను చంపేద్దామని షోమ్రోను పట్టణం అంతా కూడా చుట్టుముట్టారు శత్రు సమూహము. కానీ దైవజనుడైనటువంటి ఎలీషా అగ్నిమయమైనటువంటి దైవ సన్నిధిలో కూర్చున్నారు గనుకనే దేవాది దేవుడట శత్రు సైన్యము చుట్టూనట పరలోక సైన్యాన్ని ఉంచారట. అందుకనే ఎలీషాకి ఎటువంటి భయము లేదు. డంకా లేకుండా ఎలీషా దైవ సన్నిధిలోనే దైవ సన్నిధిని అభ్యాసం చేస్తున్నాడు, సాధనం చేస్తున్నాడు, మార్గమైన ప్రభు వైపు చూస్తూ ఉన్నాడు. మార్గం తెలియనటువంటి కుప్పగంతులు వేసేటువంటి గెహజీకి మాత్రం ఏమేసింది, భయం వేసింది. బయటకు వచ్చి చూడగానే అయ్య బాబు అయ్యగారండి మనం చంపేయడానికి ఎంతమంది వచ్చారో తెలుసా అండి, మీరు ఇక్కడ కూర్చుని సన్నిధి 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 అంటున్నారు. ప్రభువా వీడి నేత్రాలు తిరుగునాయన, ప్రభువా వీడిది ఏంటో అనుకుంటున్నాడు, నీ సంగతి ఏంటో వీడికి తెలిసేటట్టుగా చేయి ప్రభువా అంటే వాడు నేత్రాలు తెరవగానే ఏం చూశాడట, పరలోక సైన్యాన్ని చూశాడట. శత్రుపటాళము కన్నాని సైనికులే ఎక్కువ మంది, శత్రుపటాళము కన్నాని సైనికులే ఎక్కువ మంది, నేత్రాలు తెరువా బడినా ఎలీషా, నేత్రాలు తెరువా బడినా ఎలీషా, నిజ సేవకుని వలె చూతూ, నిజ సేవకుని వలె చూతూ, మనోవిచారము కూడదు, మహిమతలంపులే కావలేను. ఇప్పుడు మనకి ఇంత గొప్ప అంతస్తు ఎందుకు అని అంటే, ఇశ్రాయేలీలను చూడండి, ఇశ్రాయేలీలకు జయం రాకముందు ఒకలా ఉన్నారు, జయం వచ్చిన తర్వాత మరొకలా ఉన్నారు. జయం రానంతసేపు ఏడ్చారు వాళ్ళు. ఎంతగా ఏడ్చారంటే, ఎంతగా తిట్టుకున్నారంటే, ఎంతగా మోషేని మరి ఆడిపోసుకున్నారంటే దేవుని మీద వారు సనిగారో ఆ సరుగులన్నీ ఇప్పుడు ఏమైపోయాయి, సంతోషంగా మార్చేశాడు దేవాది దేవుడు. అయ్యో బాబు దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి అంటూ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా. చూడండి ప్రియులరా, నిర్గమాకాండం 14వ అధ్యాయములో 30వ వచనములో, ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించాను, ఇశ్రాయేలీలు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూశారట. ఇక వాళ్ళు చచ్చిపోయారు. అమ్మయ్య అనుకుంటూ ఏమనుకుంటున్నారంటే, యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీలు చూసిరు కాబట్టి ఆ ప్రజలట ఇప్పుడు భయపడటం మొదలు పెడుతున్నారండి. యెహోవాకు భయపడట, దేవుని యందును అనగా యెహోవా యందును ఆయన సేవకుడైనటువంటి మోషే యందును ఏముంచారట, నమ్మకం ఉంచారు. అంతవరకు ఏం లేదు, వారికి నమ్మకం లేదు. అదే తంతు ఈ రోజుల్లో కూడా మనకి జరుగుతా. అన్నం పెడితే ఒకలాగా, నీళ్ళిస్తే ఒకలాగా, అవి రెండు లేకపోతే మరొకలాగా. వీర ప్రతాపం అంతా కూడా చూసేసారు పాపం మోషే గారు. ఈ రోజున మనం కూడా అంతే. అమ్మా శ్రమలు ఉన్నాయి కదా రండి సన్నిధిలో కంటే మా కోసం ప్రార్థన చేయండి, మేము పని చేసుకుంటామండి, మా కోసం ప్రార్థన కాదమ్మా. సన్నిధిలోనికి వస్తే దేవుడు మీకు సహాయం చేస్తాడంటే వింటారా మీరు? వినరు. మా పని మాదేనండి, మా తిప్పలు మావేనండి. సన్నిధిలోకి వస్తే ఎంతసేపు కూర్చోవాలి, అలా మేము ఉండలేమండి అంటే నీ కష్టాలు తొలగవు. ఇశ్రాయేలు చూడనంతసేపు ఒకలా ఉన్నారు. ఇప్పుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన దేవుని యొక్క సన్నిధి యొక్క అనుభవాన్ని వారు తెలుసుకున్న తర్వాతట దేవుని యందు వారు ఏముంచారట, నమ్మకం ఉంచారు.
దైవ సన్నిధికి వెళ్ళనంతసేపు కష్టాలు పోవు, ఇబ్బందులు పోవు, ఇరుకులు పోవు, ఏవి పోవు. దైవ సన్నిధి ఎప్పుడైతే అభ్యాసం చేస్తూ దైవ సన్నిధిలో నీవు మసులుతూ ఉంటావో అప్పుడు నీకున్న కష్ట నష్టాలన్నీ తొలగిపోతాయి. అప్పుడు దేవునికి ఎంతో సహాయం చేస్తారు. ఈ నిర్గమకాండ 14వ అధ్యాయములో ఉన్న ఇశ్రాయేలీలు ఎలా అయితే దేవుని యొక్క మహిమను చూసి రేపంతా వాళ్ళు పాటలే పాటలు, సంతోషమే సంతోషం, సందడే సందడి, ఎంత గొప్ప సందడి చేశారు. నాట్యం కూడా ఆడారు వాళ్ళు. అంత నవ్వుకోవాలి అంటే మనం ఎన్ని పనులున్నా కూడా దైవ సన్నిధిని మాత్రం విడిచిపెట్టకూడదు. మనల్ని కూడా అలా దేవుడు మనల్ని ఏం చేస్తారు, దైవజనులన్న నేను చేయలేనివన్నీ దేవుడు చేసి పెట్టగలరు. మనం ఏం చేయలేం. మనం చేయలేనివి, చేతకానివి అన్నీ కూడా. చేతకాని వారిలా కూర్చోకూడదు. శ్రమదినం వచ్చిందంటే ఏం చేయాలి, దేవునికి అప్పగించేసుకోవాలి. కృంగిపోకూడదు. కృంగిపోయావంటే చేతకాని వాడివి. మనకొక సాధనం ఇచ్చాడు దేవుడు, అదే దైవ సన్నిధి. దాన్ని సాధనం చేయాలి, దాన్ని అభ్యాసం చేయాలి. దైవ సన్నిధిలో కుదురుగా కూర్చోవడం నేర్చుకోవాలి. అప్పుడు దేవుడే చూసుకుంటాడు. మనం తిరగలేం, కానీ దేవుడు అన్నీ కూడా మన దగ్గరికే తీసుకొస్తాడు. మనం చేయలేం, కానీ దేవుడే మన విషయంలో చేస్తాడు. యుద్ధం చేశాడు ఆ దావీదు, చిన్నవాడండి, ఎక్కడ చేయగలడు? అతనుంటే పెద్దవాడు, ఎత్తడివాడు. మరి అందరూ అతనికి చూసి చాలా భయపడిపోతూ ఉన్నారు. అలాంటప్పుడు ఈ చిన్నవాడు అతను చూసి ఏమైనా చేయగలడా? ఏం చేయలేదు. కానీ ఇతని దగ్గర పౌరుషం కలిగిన దేవుని సన్నిధి ఉంది. పౌరుషం కలిగిన దేవుని సన్నిధిని ఆశ్రయించిన వాడే ఉన్నాడు. చిన్ననాటి నుండి అభ్యాసం ఉంది కనుక నువ్వేంటి, నీ బ్రతుకేంటి, నా దేవుణ్ణి అనడానికి నువ్వెంతటి వాడివి అని చెప్పేసి గిరగరా తిప్పుకుంటూ వెళ్ళాడు. దేవుడే అతని యొక్క మరి బలహీనతను గుర్తించాడు. గొలియాతు యొక్క బలహీనత ఎక్కడుందో దైవ సన్నిధికి తెలుసు. కాబట్టి మనం కూర్చోవలసింది ఎక్కడ? దైవ సన్నిధిలో. శత్రు యొక్క బలహీనతలన్నీ కూడా తెలియపరిచేది దైవ సన్నిధి. మనం బలాన్ని పెంచేది దైవ సన్నిధి. అందుకని ఏదేమైపోయినా కూడా, ఎన్ని పనులు ఉన్నా కూడా, ఎన్ని కష్టాలు ఉన్నా కూడా, ఎన్ని వ్యాధులు చుట్టుముట్టినా కూడా దేవుణ్ణి మాత్రం ఎప్పుడు కూడా విడిచిపెట్టి ప్రార్థన కాదు సుమా, దైవ సన్నిధి అభ్యాసము మానకూడదు. దేవుని నిత్యము కూడా మనము సన్నిధుల్లో ఆయన సహవాసములు గడుపుతూ ఉన్నాం అనుకోండి, దేవుడే చూసుకుంటాడు, దేవుడే చేసేస్తాడు. మనం ఏం కష్టపడవలసిన అవసరము లేదు. ఉదయకాలం చెప్పుకున్నాం కదా, మీరు ఊరికే నిలుచుండి అలా చూడండి అంతే. చూసారంతే, ఏమైనా చేశారా? ఏం చేయలేదు. ఎవడైనా ఇంత కనీసం ఇలా అడుగెట్టి ఎవడు ఏమీ చేయలేదు. అక్కడ కేవలం అలా చూస్తూ ఉన్నారంతే. ప్రజలందరూ అలా చూస్తున్నారు. మోషే చూస్తున్నాడు, అందరూ చూస్తున్నారు. చూస్తూ ఉంటే ఈలోపు దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి. తూర్పు గాలి అలా వచ్చిందట. మనం ఉదయం చదివాం కదా, దేవుని నాసిక రంధ్రముల నుండి తన వాయువును పంపించేశాడు ఆయన. ఆ వాయువు వచ్చి ఏం చేసిందట? గోడలు కట్టేసిందట నీళ్లు. ఏమండి, సాధారణంగా మనం ఆలోచన చేస్తే వేసవికాలం వస్తేనే కానీ ఏమండి ఆ యొక్క కాలంలో నీళ్లు ఇంకో దాన్ని తొలగిస్తేనే కానీ. అలాంటిది ఎర్ర సముద్రము, మరి కాలువల నీరు, చెరువుల నీరు, అనగా గోదావరిలో ఉన్న నీళ్లు, అన్ని నీళ్ళన్నీ కలిసేటువంటి ఎర్ర సముద్రాన్ని ఎవడైనా ఎండగట్టగలడా? అలాంటి శక్తివంతమైన దేవుణ్ణి మనం ఆశ్రయించిన వారమై ఉన్నాం. ఆయన మీద మనం ఆనుకున్నాము కాబట్టి సన్నిధి మానుకోకూడదు, సన్నిధి విడిచిపెట్టకూడదు. ఎన్ని కష్టాలున్నా, ఎంత ఏడుపులున్నా, సౌఖ్యాలు మనకు లేకపోయినా, మనకి పొట్ట గడవకపోయినా కూడా ఏం మానకూడదట? దైవ సన్నిధి మానకూడదట. ఈ దైవ సన్నిధి రేపు దేవుని యొక్క సింహాసనం యొద్దకి, ఆయన శిఖరం యొద్దకి మనల్ని నడిపిస్తారు. అట్టి ధన్యత, దీవెన, ఆశీర్వాదం దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మెగారుడిగా మా మర్చికొచ్చి దేవా, నాతో మాతో మాట్లాడిన తండ్రి స్తోత్రాలు. విన్న వాక్యమును తండ్రి మా హృదయాల్లో, మా అంతరంగాల్లో పదిలం చేసుకునే భాగ్యం మాకు దయచేయండి. నీ సన్నిధిని, నీ గొప్ప సన్నిధిని, అంతస్తు కలిగిన నీ దివ్యమైన సన్నిధిని మేము నిత్యము ఆస్వాదిస్తూ నిన్ను పోలి నడుచుకునే భాగ్యము, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం పొందుకునే భాగ్యం, నీ కుడి చేతులను నిత్య సుఖాలు అనుభవించే భాగ్యం కూడి వచ్చిన మా అందరికీ దయచేయమని వాక్యమై ఏం చేసి మాట్లాడిన యేసుక్రీస్తు వారి నామమందు ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరణాత.